కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరులో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. వైసీపీ సర్పంచ్ వల్లూరు శివలక్ష్మి భర్త నాగేంద్ర రెడ్డిపై లక్షల రూపాయల విలువ చేసే భూములను నాగేంద్ర రెడ్డి నకిలీ రిజిస్ట్రేషన్ కు పాల్పడి వాటిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. గోర్ల చిన్న ఓబయ్య యాదవ్ అనుభవంలో ఉన్న 4 ఎకరాల 83 సెంట్ల భూమిని కబ్జా చేసి 2021లో విలాసవంతమైన భవనాన్ని నిర్మించాడు. ప్రభుత్వానికి సచివాలయం, ఆర్బీకే కేంద్రం, జగనన్న కాలనీకి తన కుటుంబ సభ్యుల పేరుపై ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి దానం చేశాడు. గురైన భూమి పత్రాలతో అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని బాధితుడు కలిసి నాగేంద్ర రెడ్డిపై ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో అధికారాన్ని ఉపయోగించి బాధితుడి ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుండా నాగేంద్ర బెదిరింపులకు దిగాడు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వ హయాంలోనైనా తనకు న్యాయం చేయాలని బాధితుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కోరుకుంటున్నారు. సార్ నా పేరు గోర్ల చిన్న ఓబయ్య, కల్లూరు గ్రామం నివాసం ఉండే నేను మాకు సంబంధించినటువంటి భూమి మా అబ్బ పేరు మీద 4 ఎకరాల 83 సెంట్లు గల భూమిని 744 సర్వే నెంబరు, 752 సర్వే నెంబరు, 750 సర్వే నెంబరు, ఈ సర్వే నెంబర్ గల భూమి 4 ఎకరాల 83 సెంట్ల గల భూమిని మాకు రేగుల పాపయ్య అనే అతను 90 సెంట్లు దొంగ రిజిస్టర్ చేయించుకొని మా బంధువైన కూడా వేరే వాళ్ళకు అమ్మినింటే మేము అడ్డుపడి దాన్ని పరిష్కారం చేయమని కోరడం జరిగింది. దాంట్లో ఈయన వైసీపీ ప్రెసిడెంట్ నాగేంద్ర రెడ్డి గారు దీన్ని జోక్యం తీసుకొని ఈ భూమిని దౌర్జన్యంగా ఇళ్ల స్థలాలకు, ఆయన ఇంటికి, సచివాలయము, ఆర్బీకే ఉపయోగపెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఇది మీది కాదు గవర్నమెంట్ ఇది అన్నట్లు చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేసిన సార్. మమ్మల్ని ఈ 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో ఏ ప్రభుత్వ కార్యక్రమానికి కూడా మేము అటెండ్ కాకుండా వాళ్ళు పోలీసు వారిని పెట్టి మమ్మల్ని బెదిరించి పోలీస్ స్టేషన్లో రమ్మని, ఎస్ఐ పిలుస్తున్నారని రమ్మని సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో పెట్టి సాయంత్రం అయినాక ఏం సార్ అని అడిగితే లేదన్నా మీరు పోండి, మేము రేపు పిల్లంపుతాంపో, సార్ లేడు అని చెప్పడం జరిగింది సార్. ఈ వైసీపీ నాయకులు చేసిన దౌర్జన్యానికి, ఈ భూములు దౌర్జన్యం చేసినందుకు ఇక నుంచైనా కూడా మమ్మల్ని ఆలకించి మా దస్తావేజులు ఏదైనా పరిశీలన చేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కుమార్ కానీ ఇతరులు ఎవరైనా సార్ మా విషయం విన్నవించుకొని మమ్మల్ని విచారించి న్యాయం చేయవలసినదిగా కోరుతున్నాం సార్.